హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. ఇప్పుడు టైం అయితే పొద్దున్న 5:30 అవుతుందన్నమాట. మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మనకి ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు. ఏమని కామెంట్ చేశాడంటే, మనం కూరగాయలు ఇలా ఉంటాయి, క్వాలిటీ అలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అందువల్ల వ్యూస్ రావట్లేదు అని అయితే మనకి ఒక బ్రో కామెంట్ చేశాడు అనమాట. బ్రో, దానికి రీజన్ ఏంటంటే, మనం వచ్చేసి 20 నుండి 30 రకాల కూరగాయలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. మనం ఆటో నిండా అయితే నింపుకొని వెళ్తాం అనమాట కూరగాయలు. సో అన్ని కూరగాయలని అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. నాకు కూరగాయలు తీసుకోవడానికి అప్పుడు టైం సరిపోదు అనమాట. అందుకని నేను వీడియోలో అయితే అట్లా ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ నేను మీకు ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను, నేను తీసుకునేది అయితే A1 క్వాలిటీ కూరగాయలు. క్వాలిటీ గురించి అయితే మీకు డౌట్ ఉండదు అనమాట. నేను చెప్పే రేట్ హైయెస్ట్ రేట్ అనమాట కూరగాయలది. ఇంకా దానికి మించి రేట్ అయితే ఉండదు ఎక్కడ. అంటే క్వాలిటీ A1 క్వాలిటీ కాబట్టి హైయెస్ట్ రేట్ ఉంటుంది. నేను మీకు లోయెస్ట్ రేట్ కూడా చెప్తా ఉంటాను, లోయెస్ట్ క్వాలిటీ ఎంత ఉంటాయో. మీరు వీడియోలో పాతవి చూస్తున్నట్టయితే మీకు అర్థమయ్యేది బ్రో. ఒకసారి పాత వీడియోలు కూడా చెక్ చేయండి. నేనైతే మీకు చెప్తా ఉంటాను అనమాట. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం. 20-30 రకాల కూరగాయలు అంటే తీసుకొని మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టమైపోతుంది. అందుకని నేను మీకు రేట్లు తెలిస్తే చాలని ఓన్లీ రేట్లు అయితే చెప్తా ఉంటాను అనమాట. అంటే మీకు ఇంపార్టెంట్ రేట్స్ కదా బ్రో. అంటే క్వాలిటీ ఎట్లయినా కానీ మనం నెంబర్ 1 తీసుకుంటాం, అది మ్యాటర్ అనమాట. సో మొత్తానికి మనం బోయినపల్లి లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోయాం మామ. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి ఏందనేది అయితే మనం మార్కెట్లోకి వెళ్ళి అయితే చూపిస్తా. ఈరోజు మనం కూరగాయలు పెట్టే ముందు అయితే 2-3 ఇష్యూస్ అయితే అయిపోయినాయి మామ. ఏంటంటే, మన ఆటోలో గాలి ఎవరో తీశారు పాపం పిల్లలు. అంటే తెలియక తీశారు చిన్నపిల్లలు. అతనికి మైండ్ సరిగ్గా పనిచేయదంట. తీసుకొని మనం పంచర్ షాప్కి వెళ్ళేసరికి అక్కడ 600 అయింది. ఆ 600 కూడా నేను 29,000 కూరగాయలు అయినాయి కదా, దీంట్లోనే యాడ్ చేశాను అనమాట. అందుకే టోటల్ వచ్చేసి 29,000 అని అయితే నేను మీకు తమ్నైల్లోనే పెట్టేశాను అనమాట. తమ్నైల్లో వచ్చేసి మీరు తమ్నైల్ చూస్తుంటే మీకు అయితే అర్థమైపోయేది. చూసుకోవచ్చు మామ. బోయినపల్లి అయితే ఫుల్ ప్యాక్ ఉంటుంది. మార్నింగ్ ఏ టైంకి వచ్చినా కానీ ఫుల్ ప్యాక్ అయితే ఉంటుంది అనమాట బోయినపల్లి. చలో మామ, మార్కెట్లోకి వెళ్ళి రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం. మనం ఫస్ట్ దోసకాయ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. దోసకాయ మనకి 20 రూపాయలు అయితే చెప్పారు. ఇది వచ్చేసి 16 రూపాయలకి అయితే రేట్ మాట్లాడి తీసేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి క్వాలిటీ A1 క్వాలిటీ మామ. నేను చెప్పాను A1 క్వాలిటీ. ఈ A1 క్వాలిటీ స్వీట్ పొటాటో వచ్చేసి మనకి 35 రూపీస్ అయితే పడుతుంది. ఇది హైయెస్ట్ రేట్ అనమాట. ఏ మార్కెట్కి వెళ్ళినా హైయెస్ట్ రేట్ అదే 35 రూపీస్. దానికంటే మీకు 20 రూపాయల్లో దొరుకుతుంది, 15 రూపాయల్లో కూడా దొరుకుతుంది. కాకపోతే క్వాలిటీ బాగుండదు అనమాట. క్వాలిటీ బట్టి రేట్. తర్వాత గ్రీన్ మిర్చి దగ్గరికి అయితే వచ్చేసాం మామ. గ్రీన్ మిర్చి వచ్చేసి మనకి 35 రూపాయలు అయితే చెప్పారు. 32 రూపాయలకి అయితే ఇచ్చారనమాట. మొన్నటికి రోజుకైతే సేమ్ రేట్ ఉంది గ్రీన్ మిర్చి వచ్చేసి. తర్వాత అరటికాయ గెల అయితే తీసుకున్నామమ్మ. ఒకటి వచ్చేసి మనకి గెల వచ్చేసి ఒక గెల వచ్చేసి 400 అయితే పడింది. ఈసారి అయితే కాయలు మాత్రం నెంబర్ 1 అయితే వచ్చినాయి అనమాట. మంచిగా చూసి అయితే తీసుకున్నాం. తర్వాత బీట్రూట్ దగ్గరికి అయితే వచ్చేసి ఈ కవర్ అయితే మనకి 500కి అయితే ఇచ్చారనమాట. అంటే మనకి 25 రూపాయల కిలో అయితే పడుతుంది అనమాట. 5.50కి ఇచ్చారు. అంటే 30 రూపాయలు అయితే పడుతుంది అమలు అయితే కలిపి. తర్వాత క్యాలీఫ్లవర్ దగ్గరికి అయితే వచ్చేసామమ్మ. ఈ క్యాలీఫ్లవర్ వచ్చేసి మనకి బ్యాగ్ 2.80 అంటే 300 చెప్పారనమాట. 2.80కి అయితే తీసుకున్నాం. అంటే 10 పువ్వులే ఉంటాయి. 3 బ్యాగులు అయితే తీసేసుకున్నాం అనమాట. తర్వాత ఆలు దగ్గరికి అయితే వచ్చేసాం. మొన్న తీసుకున్నాం కదా వీళ్ళ దగ్గరే. క్వాలిటీ బాగుంటే తీసుకుంటా అని చెప్పా కదా, మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇది 22 రూపాయలు చెప్పారు, 21 రూపాయలకి అయితే ఇచ్చారనమాట. తర్వాత మనం కీరా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఇంగ్లీష్ కీరా అంటారు, బెంగళూరు కీరా అంటారు. ఇది వచ్చేసి రేట్ మనకి 40 రూపాయల కవర్లో అయితే ఉంది. మామూలుగా నేను సంచి తీసుకున్నా కాబట్టి 30 రూపాయలకి సంచిగా, అంటే కేజీ 30 రూపాయలకి అయితే వచ్చింది అనమాట సంచి. అరటికాయ గెల చూసుకోవచ్చు మనకి నెంబర్ 1 క్వాలిటీ ఉంది. అందుకని ఒకటే తీసుకున్నా, 2 తీసుకుంటే మళ్ళీ మనకే ప్రాబ్లం. తర్వాత మామిడికాయ అయితే తీసుకున్నాం మామ. పచ్చడి మామిడికాయ ఇది వచ్చేసి మనకి 55 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది రేట్ అయితే పెరిగింది. తర్వాత మనం అక్కడ నుండి కొత్తూరు అయితే వచ్చేసామన్నమాట. కొత్తూరులో రేట్లు ఎలా ఉన్నాయో చూపించేస్తా కదండి మామ. ఇది వచ్చేసి నాటు బీరకాయ మామ. ఒక కవర్ అయితే నేను 2 కవర్లు తీసుకున్నా. ఒకటి వచ్చేసి 45 రూపాయలు, ఒకటి వచ్చేసి 50 రూపాయలు కేజీ అయితే పడింది అనమాట. తర్వాత నాటు టమాటా మామ. ఇది వచ్చేసి మనకి ట్రే వచ్చేసి ఇక్కడ కొత్తూరులో అయితే మనకి 500 చెప్తున్నారు, బోయినపల్లిలో 700 చెప్తున్నారు. తర్వాత మాట్లాడితే 600కి అయితే ఇస్తామన్నారు. మనం కొత్తూరు వచ్చేసి 6 ట్రేలు అయితే తీసుకున్నాం. మనకి 3000 అయితే అయిందనమాట ఇక్కడే. తర్వాత బెండకాయ చూసుకోవచ్చు మామ. క్వాలిటీ అంత మంచిగా రాలేదు ఈరోజు బెండకాయ. ఇది వచ్చేసి మనకి 40 రూపాయలు చెప్తున్నారు కొత్తూరులో. ఈ రేట్ వచ్చేసి మీకు తక్కువ కావాలంటే 20 రూపాయలకు కూడా ఉంది మామ. మనమైతే 30 రూపాయల కింద 2 కవర్లు అయితే తీసుకున్నాం. తర్వాత చిక్కుడుగా రేట్ అయితే చాలా పెరిగింది మామ. ఇది వచ్చేసి మనకి 70 రూపాయలు అయితే చెప్తున్నారు. 65 రూపాయలకి ఒక సంచి అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి 20 కేజీలు అయితే ఉంటుంది మనకి.
తర్వాత కళ్యాణి వంకాయ మామ, ఇది వచ్చేసి కవర్ మనకి అంటే కిలో వచ్చేసి 30 రూపాయలు అయితే పడింది అనమాట. ఇది ఒక కవర్ అయితే తీసేసుకున్నాం. తర్వాత కాకరకాయ మామ, ఇది ఒక 50 రూపాయలు అయితే పెరిగింది. మొన్న 500 ఉండేది కవర్, ఈరోజు 550 అయితే అయిందనమాట. కవర్ వచ్చేసి క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంటుంది మామ. నేను అందుకే మీకు ఏదైనా క్వాలిటీ నెంబర్ 1 అనేది తీసుకుంటాను. నేను రూపాయి ఎక్కువైనా రూపాయి తక్కువ అంటే మనం రేట్ తగ్గించి చూడాలనేది చూడమన్నమాట. నెక్స్ట్ వైట్ వంకాయ వచ్చేసి మనకి 35 రూపాయలు కిలో అయితే పడింది. కొన్ని పుచ్చులు అయితే బాగా వచ్చినాయి అనమాట వైట్ వంకాయలు. తర్వాత వచ్చేసి మనం ఇది గుత్తొంకాయ అయితే తీసుకున్నాం అమ్మ. ఇది 40 రూపాయలు చెప్తున్నారు, వైట్ వంకాయ కూడా 40 చెప్తున్నారు. రెండు మాట్లాడి 35 రూపాయలకి అయితే తీసేసుకున్నాం అనమాట. ఇది ఒక కవరు, అదొక కవర్ అయితే తీసేసుకున్నాం. తర్వాత వైట్ మిర్చి దగ్గరికి అయితే వచ్చేసాం అమ్మ. ఇది వచ్చేసి కవర్ 450 రూపాయలు అయితే పడుతుంది మనకి. దీంట్లో 10 కేజీలు అయితే ఉంటాయి అనమాట. ఈ 2 కవర్లు అయితే తీసుకున్నాం. క్వాలిటీ అయితే A1 క్వాలిటీ అనమాట. అందుకే 45 రూపాయలు అయితే పడింది. ఎందుకంటే తక్కువలో కూడా మీకు 30 రూపాయలు కూడా దొరుకుతాయి. తర్వాత బీన్స్ దగ్గరికి అయితే వచ్చేసామమ్మ. ఇది A1 క్వాలిటీ బీన్స్ వచ్చేసి ఇది మనకు వచ్చేసి 50 రూపాయలు అయితే పడుతుంది. మీకు 30 నుండి స్టార్ట్ అయ్యి 50 వరకు అయితే ఉందన్నమాట బీన్స్, అంటే క్వాలిటీ బట్టి రేటు. తర్వాత చింతకాయ అమ్మ, చింతకాయ కూడా మార్కెట్లోకి రావడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది వచ్చేసి మనకి 50 రూపాయలు అయితే చెప్పారు. ఒక సగం సంచి తీసుకున్నాం, అందుకని కొంచెం తగ్గించి 45 రూపాయలకి అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనం 24 కేజీలు అయితే తీసుకున్నాం. తర్వాత క్యారెట్ దగ్గరికి అయితే వచ్చేసాం అమ్మ. క్యారెట్ క్వాలిటీ అంత బాగా రావట్లేదు, కానీ రేట్ అయితే బాగా పెరిగింది క్యారెట్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి కవర్ 650 రూపాయలు అయితే పడుతుంది అనమాట. ఇది 2 కవర్లు అయితే తీసుకున్నాం. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అయితే ఉంది మామ. తర్వాత క్యాబేజీ దగ్గరికి అయితే వచ్చేసాం. క్యాబేజీ మనకి 14 రూపాయలు అయితే చెప్పారు. కొంచెం మాట్లాడితే 12 రూపాయలు కేజీకి అయితే ఇస్తామన్నారనమాట. నేను చెప్పాను A1 క్వాలిటీ రేట్స్ మామ, మీకు ఇంకా చాలా చీప్గా దొరుకుతాయి, కాకపోతే క్వాలిటీ అయితే బాగుండదు అనమాట. తర్వాత వచ్చేసి మనం క్యాప్సికమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. క్యాప్సికమ్ మనకి 50 రూపాయలు కేజీ అయితే పడుతుంది. ఇది ఒక 20 కేజీల బాక్స్ అయితే తీసుకున్నాం. అది వచ్చేసి 1000 రూపాయలు అయితే అయింది మనకి. తర్వాత ఇక్కడ నుండి సొరకాయ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. సొరకాయ రేట్లు అయితే పెరిగిపోయినాయి. ఈ సొరకాయ అనే కాదు, రౌండ్ అనపకాయ ఉంటుంది కదా, అది కూడా రేట్ అయితే పెరిగింది అనమాట. ఈ సొరకాయ కవర్ వచ్చేసి మనకు 350 అయితే పడుతుంది. ఇవే కాకుండా మీకు డౌట్ ఉన్న కూరగాయలు ఏమన్నా రేట్లు కావాలంటే కామెంట్ చేయండి మామ, నేను చెప్పేస్తాను. ఈరోజు సేల్ ఎంత చూసేద్దాం పదండి మామ. ఒక అకౌంట్లో వచ్చి 11,500 అయితే పడింది మనకి. ఈరోజు 2 అకౌంట్లు అయితే పెట్టామన్నమాట. ఇంకొక అకౌంట్లో వచ్చేసి మనకి 10,200 అయితే పడింది మామ. ఈరోజు మనం పెట్టడానికి మన స్టాండ్ వేయడానికి కొంచెం లేట్ అయింది, అందుకే కొంచెం తక్కువ సేల్ అయితే అయిందనమాట. మనకి క్యాష్ వచ్చేసి 10,500 క్యాష్ అయితే వచ్చింది మామ. ఈరోజు లేట్ అవ్వడం వల్ల కొంచెం మన బిజినెస్ అయితే లో ఉంది, లేకపోతే ప్రాఫిట్ కొంచెం గట్టిగానే ఉండేదన్నమాట. సో టోటల్ సేల్ ఎంత అయింది, మన ఖర్చు ఎంత అయిందో చూసేద్దాం పదండి మామ. మనకి ఒక అకౌంట్లో వచ్చేసి 11,500, ఇంకొక అకౌంట్లో వచ్చేసి 10,200 అయితే పడింది కదా మామ. అది కూడా యాడ్ చేస్తా చూడండి. 10,200 ప్లస్ క్యాష్ వచ్చేసి 2 చోట్ల కలిపి 10,500 అయితే పడింది. సో టోటల్ సేల్ వచ్చేసి 32,200 అమ్మ. దాంట్లో నుండి 29,000 తీసేయాలి, అంటే మొత్తం మన ప్రాఫిట్ వచ్చేసి 3,200 అనమాట. సో వీడియో ఇప్పటివరకు చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మ. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అమ్మ. అంటే టేక్ కేర్, బాయ్ మామ.